పోదామా? బాబు అలా నుంచుంటే అవ్వదు, బండిది బయలుదేరాలి. హే, నేను డ్రైవర్ని కాదు, డ్రైవర్ నేను. ఓ మీరా? మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా. బాలగంగాధర్ మ్యాథ్స్ టీచర్. కార్తీక్ కెమిస్ట్రీ, రాయల్ జూనియర్ కాలేజ్. బుల్రెడ్డి ఫిజిక్స్, పాండిచేరి కాలేజ్. బ్రదర్, రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది, వెయిట్ లెట్టకూడదు, కొంచెం హెల్ప్ చేస్తారా? అయ్యో, నేను చూసుకుంటా బ్రదర్, నో ప్రాబ్లం. ఆపరేషనా? మరి సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు, అలవాటు అయిపోయింది. ఏం చేయమంటావు? బట్ బ్యాడ్ హ్యాబిట్. సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లెక్చర్లు మీరేనండి? నేను గవర్నమెంట్ కాలేజీ ప్యూనండి. రా సత్తే, ఏంట్రా ఇవాళ ఇక్కడ పెట్టావు దుకాణం? కొడతారేంటి? వెళ్తున్నాడుగా. ఏం పర్లేదు సార్, రోజు వీడికి ఇది అలవాటే. రండి సార్. మొత్తం 3 గదులండి. ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి, మిగతా రెండింటికి బాత్రూమ్ బయట ఉందండి. పొద్దున్నే కాలేజీలోకి వెళ్తానండి, ఉంటానండి. బ్రదర్, హైడ్రోసిల్ ఆపరేషన్ అయింది కదా, బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది. సో ఐ విల్ డూ వన్ థింగ్, ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనా? బాయ్ బ్రోస్. హే ఆపోయా, హైడ్రాసిల్ హైడ్రాసిల్ అదేమన్నా క్యాన్సరా ట్యూమరా? తొక్కలో బుడ్డ. బ్రదర్, కార్తిక్ బ్రదర్, రిలాక్స్. అది కాదు బ్రదరు, గుట్కా తిన్నాడు, సిగరెట్ తాగాడు, ఇంకెక్కడి రోగిస్తాడు అసలు. రే ఎత్తు పల్లోడా, ఆ రూము నాది. మైండ్ యువర్ వర్డ్స్. నా పళ్ళు మా అమ్మమ్మ పోలికి తెలుసా? ఏ మీ అమ్మమ్మ పళ్ళు మీ తాత గొప్ప, నాకేంటి తొక్క? హౌ డేర్ యు టాకింగ్ టు మై ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? అబ్బో ఈడి బట్లర్ ఇంగ్లీషు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్. గొడవ పడుకుడు ఒకటేరా. ఏయ్, ఆగండి. ఏంటిది చిన్నపిల్లలాగా? మనం ఎవరం? లెక్చరర్స్. ఉందాక ఉండదు. సరే, ఓ పని చేద్దాం. ఇంకి పింకి పాంకి ఆడి డిసైడ్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, డబుల్ ఓకే. ఇంకి పింకి పాంకి. ఫాదర్ ఆడే డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. అవును. అరే డాంకి నువ్వు. ఇప్పుడు మనం ఇంకి పింకి పాంకి, ఫాదర్ ఆడే డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. రూమ్ నాది. yes. అమ్మయ్యా, రెస్ట్ తీసుకున్నా. అరే బ్రదర్, గుడ్ నైట్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. నాకు పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు, ఇప్పుడు ఇతనికి కదా వచ్చింది. సర్లే, వీడికి రూమ్ రాలేదు కదా, అదే హ్యాపీ. దొరికిపోయాం. రేయ్, దొరికారా? పదండ్రా ప్రిన్సిపల్ దగ్గరికి. వదండి సార్, మేము చెప్తాం. ఏం చెప్తారు? ఏం లేదు సార్. మీరంతా కౌంటర్ హైట్ కూడా లేరు. మీరెలా టికెట్ తీసుకున్నారు? ఆన్లైన్లో సార్. ఆన్లైన్లోనా? ఆన్లైన్ క్లాస్కి రండిరా అంటే డేటా లేదన్నారు. ఇప్పుడు ఎలా వచ్చిందిరా డేటా? ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్లో ఎలా సెటిల్ అవుతారా? తర్వాత మీకు పెళ్ళి అవుతుంది. అచ్చి, సిగ్గుపడతారేంట్రా? మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తుందిరా. ఉంటే థియేటర్లో మీరుండాలి, లేదా నేనుండాలి. మీరొద్దురా, నేనే పోతా. వదండ్రా. రే రే రే, లోపలికి కాదురా, బయటికి పోండి. పోండి బయటికి. పిల్లలంటే పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఉండాలి. నమస్కారం మేడం, చెప్పండి. నమస్కారం సార్. ఆనంద్ వాళ్ళ స్కూల్కి రాలేదు. స్కూల్కు రాలేదా? క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి. సినిమాకా? రోజుకో రకం గోల. ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్. నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను. నేను చూసుకుంటాను మేడం, నేను చూసుకుంటాను. నాన్నా, ఇదిగో చూడు, నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు. హే మావయ్య ఏంట్రా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి. అయ్యా, కలిసిపోయారు అయ్యా. అన్నా, రండి రండి రండి, అందరూ రండి, రండి 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 రండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. కలిసిపోలేదురా, అనుకోకుండా మార్కెట్లో కలిసాం అంతే. నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా. ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని. కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లెలి కొడుకు ఇచ్చి చేశారుగా. రేయ్, నేను పెళ్లి చేయలేదురా, వాళ్లే వెళ్ళి చేసేసుకున్నారు. ఏమే, నేను తనకేం చెప్పాను? ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో, కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా? నా మాట ఫాలో అయిందా అది? అయ్యా, ట్విట్టరో ఇన్స్టాగ్రామో అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు, కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా? ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది, తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు. కానీ మీ అమ్మాయి మీ చెల్లెలి కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి? పర్లేదు పర్లేదు, కానీ ఒకటయ్యా, నిజమైన ఆదర్శవంతులంటే మీరే. మీరేమంటారా? అవునా? కరెక్ట్ అన్నా, బాగా చెప్పావు. ఆదర్శవాది విశ్వనాథం, ఆదర్శవాది విశ్వనాథం, వర్ధిల్లాలి, ఆదర్శవాది విశ్వనాథం.
మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి? స్టూడెంట్స్ లేరుగా. ఎందుకు సార్? గత 2 సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత. పోయినేడాది కాలేజీ మూతపడింది, మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 27 మంది ఎంపీసీ, 18 మంది మరి బైపీసీ. కామర్స్ స్టూడెంట్స్ ఎవరూ లేరు. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీయా సార్? ఊరుకోండి సార్, గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీగా ఎందుకు కూడా ఇస్తారు? ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు. అసలు మీరు ఏ డ్యూటీ చేసే వాళ్ళ కనపడట్లేదు సార్. ఆ? అమ్మా, గుడ్ మార్నింగ్ మిస్ మీనాక్షి, బయాలజీ లెక్చరర్. కార్తీక్, కెమిస్ట్రీ లెక్చరర్. మైసిల్ బుల్రెడ్. బాలు మ్యాథమెటిక్స్. గత 4 ఏళ్లుగా ఇక్కడే టీచ్ చేస్తోంది. ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది. మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది. మీనాక్షి ఇస్ మైన్. మీనాక్షి ఇస్ మైన్. ఎంట్రా మైను, నేనే మెయిన్. మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా. ఏంటిది చిన్నపిల్లల్లాగా? మనం ఎవరు? లెక్చరర్స్. కరెక్ట్. హుందాగా ఉండాలి. ప్రతిసారి ఇదొకటి. బుల్రెడ్డి, నువ్వు లైన్ ఎక్కువ సైడ్ అయిపో. ఎస్. కార్తిక్, నువ్వు కూడా డ్రాప్ అయిపో. అంటే మేమిద్దరం డ్రాప్ అయితే నువ్వు చూసుకుందామనే? ఆహా, ఏ బ్రెయిన్ బ్రదర్ నీది. ఏ మ్యాథ్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు, పక్కగా తప్పుకో. 2 ఏళ్ల తర్వాత నేను కొనే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే. మర్యాదగా తప్పుకో, లేకపోతే పోనీ ఇంకి పెంకి పాంకి ఆడదామా? ఏంటి ఇంకి పెంకి పాంకియా? ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా? లవ్ మీనాక్షి మేడం ఇస్ మైన్. పక్కకిల్లాడుకో రాజా. ఓకే బ్రదర్. ఓకే. గుడ్ నైట్ బ్రదర్. టేక్ కేర్ బ్రదర్. ఏందిరా బుల్రెడ్డి సేంజ్? రే ఓ కాఫీ రా. నేను బిజీ రా, లేట్ అయిపోతుంది. ఫాస్ట్ గా కాఫీ తేరా. రే ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా? నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నానో తెలుసా? ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు, సాల్వ్ చేయడానికి కాదు, నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి. అది మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా. రాగానే మల్లికి నాన్నకి గొడవ, అంతేగా? మల్లికని ఇంట్లో నుంచి పంపించారా? అయితే బావకి నాన్నకి. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్. గుడ్ మార్నింగ్. మన స్కూల్కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు. ఏంటి ఆనంద్ సార్, ఇవాళ ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు? నేను లోపలికి పోతాను, మీరు సినిమాకి పోండి. ఆవిడ పేరు జెసికా. లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాజ్. కమ్. P15 అయితే హ్యాపీగా మధ్యలో కూర్చొని చూడొచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. I'm from Cambridge. మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. జెసికా, మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది. Why, madam? ఇక్కడ సోషల్ టీచర్ లేరా? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అతను ఒక వేస్ట్ ఫెలో. స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాలకు వెళ్తాడు. తప్పు సార్. మూర్తి, జెసికాకి 6th A సెక్షన్ చూపించు. మూర్తి ఎందుకు మేడం? నేను తీసుకెళ్ళి చూపిస్తా. మేడం ప్లీజ్ దిస్ వే. చూసారా సార్ ఎక్స్ట్రా? హాయ్, ఐ ఆనంద్, సోషల్ సైన్స్ టీచర్. యా, తెలుసు. మీది ఫ్రాన్సే కదా? కాదు, అయితే ఏంటి?
లేదు, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్గా ఉంది. యాక్చువల్లీ మీరు మాట్లాడడం వల్లే తెలుగుకి వెలుగొచ్చిందండి. What do you want? మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలరా? Mobile number? How can you ask? Are you taking advantage of me because I'm a foreigner? కొంచెం కూడా సెన్స్ లేదా? నువ్వెలా టీచర్ అయ్యావ్? యూస్లెస్. సెన్స్ లేదా? హలో, ఎంత మాట అనేసిందే. మన టైం బాగుండి ఎవ్వరు చూడలేదు.